కామారెడ్డిలో హైటెన్షన్ సర్కారు డిగ్రీ కాలేజ్ భూముల విషయంలో చర్చ రచ్చ. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు. ఎమ్మెల్యే ఆఫీసులోకి వెళ్లేందుకు ఒక కాంగ్రెస్ నేత ప్రయత్నం. ఆయన కారును ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు. అక్కడ కారు ఆపి క్యాంప్ ఆఫీసులకు పోదామని ప్రయత్నం చేసినారు. అక్కడ గొడవనే అవుతుండే, మళ్ళీ అల్లకి పోవడం ఎందుకండి నాకు అర్థం కాదు. ఆడ ఆల్రెడీ రచ్చ నడుస్తూనే ఉండే, మళ్ళీ అల్లకి పోవడం ఎందుకు? కావాలని గొడవ పెట్టుకోవడం కాదా? మరి వీళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే కూడా ఆపాలి కదా. ఏంది అది? కారు మొత్తం ఉల్టా పల్టా వేసి తగలబెట్టి పడేసారు. కామారెడ్డిలో కాంగ్రెస్ నేత కారును ధ్వంసం చేస్తున్న బీజేపీ శ్రేణులు. ఇగో కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్పర్సన్ ఎన్నిక అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నారని, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూములను ఇతరులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి షబ్బీర్ అలీపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆస్తిపాస్తులు లేని ఆయన ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కలప సారా అమ్ముకొని పైకొచ్చారని ఆరోపించారు. దీంతో కింది స్థాయి నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్ద ఉదయం 10 గంటలకు తాను చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై ఆధారాలు తీసుకుని రావాలని, తాను ఒక్కనే వస్తానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పిలుపును స్వాగతిస్తూ ఉదయం 8:30కే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాఠశాల మైదానానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని క్యాంపు కార్యాలయం నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. అప్పటికే క్యాంపు కార్యాలయానికి బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ క్రమంలో రామారెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి కారులో వచ్చి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిందట. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహేందర్ రెడ్డి చర్యతో ఆగ్రహం చెందిన బీజేపీ శ్రేణులు ఆయన కారును ధ్వంసం చేసి పల్టీ కొట్టించారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగినాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏం చర్చ అయింది? మరి చర్చ లేదు, ఏం లేదు. ఈయన సవాల్ చేసిండు, ఆయన ప్రతి సవాల్ చేసిండు. ఆయన కార్యకర్తలు వచ్చారు, ఈయన కార్యకర్తలు వచ్చారు, ఒక కారుని కింద మీద వేసారు, అయిపోయింది. ఈయనింటికి ఈయన, ఆయన ఇంటికి ఆయన. అసలు ఆడ చర్చ జరగాల్సింది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూములు నిజంగానే కబ్జా అయినాయా లేదన్న చర్చ బయటికి రావాలి. వాళ్ళు దీనిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అందుకే మేమేమంటున్నాం అంటే దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎవరు కబ్జా చేశారు, ఎవరు ధారాదత్తం చేశారు, తప్పెవరిది, షబ్బీర్ అలీదా లేకపోతే వెంకటరమణారెడ్డిదా? దాని మీద కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేసి తేల్చండి. షబ్బీర్ అలీ తనపై చేసిన ఆరోపణలకు సీఎంఓలోనైనా చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాలేజ్ భూములను తాను కబ్జా చేసినా లేదా ఇతరులకు లాభం చేకూరేలా చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే చర్చకు వస్తానన్నారు. షబ్బీర్ అలీ వద్ద ఉన్న ఆధారాలు తీసుకొని వచ్చి చూపించాలని సవాల్ విసిరారు. ఇప్పుడు షబ్బీర్ అలీ కానీ ఇంకెవరన్నా ఇప్పుడు ఆయన కబ్జా చేసింది అనుకోండి, మీడియాకే చూపించవచ్చు ఆధారాలు. ఇగో ఫలానా సర్వే నెంబర్ బాస్, ఫలానా భూమి, ఇగో ఇది మ్యాపు, ఇగో ఇది కబ్జా అయింది. అరే ఎవిడెన్స్ ముందు పెట్టవచ్చు కదా. ఈ తన్నుకోవడం దేనికి? ఈ దూసుకపోవడాలు, వాళ్ళు తగలబెట్టడాలు, ఈ గొడవంతా దేనికి? కామారెడ్డికి వచ్చేందుకు బీజేపీ నేతల ప్రయత్నం. ఇది ఇట్లుంటే ఇక బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు, ఇంకోరు మళ్ళీ కామారెడ్డికి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరడం, ఆయా నియోజకవర్గాల్లో గొడవ కావడం, చివరికి ఏం తేల్చిరని అడుగుతున్నా. ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ. ఆ ప్రభుత్వ భూములకు సంబంధించిన ఆధారాలు షబ్బీర్ అలీ దగ్గర ఉంటే ఆయన బయట పెట్టాలా. వెంకటరమణారెడ్డి గారు కూడా ఇగో ప్రభుత్వ ఈ డిగ్రీ కాలేజ్ సంబంధించిన వ్యవహారం మొత్తం అసలు ఏంది అన్నది కూడా మీరు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అవసరమైతే. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్సీలు కామారెడ్డికి వచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకొని అరెస్ట్ చేశారు. కామారెడ్డి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హైదరాబాద్లోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హైదరాబాద్ నుంచి వస్తుంటే మేడ్చల్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, పలువురు బీజేపీ నాయకులను బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసి నిజామాబాద్కు తరలించిరట. కాంగ్రెస్ చర్య దుర్మార్గం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
ప్రతీకార రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా బండి సంజయ్? ఇట్లా మిగతా బీజేపీ నాయకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి కేబీఆర్ గారికి కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే మళ్ళీ చేద్దాం అవసరమైతే. అసలు ఏం జరుగుతుందన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండేది కదా. ఇది మరి ఏం చెప్తాం ఇప్పుడు? తెలంగాణ వచ్చింది అన్న ఒక సంతోషం తప్ప మిగతాది ఏం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మైగ్రేషన్ పెరిగింది, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు మన మన వ్యాపారాలు, మన బిజినెస్లు ఇంకో మొత్తం క్యాప్చర్ చేసి పడేసినారు. మీరు చెక్ చేయండి. తెలంగాణకు ముందు తర్వాత చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాతే మైగ్రేషన్ పెరిగింది, వేరే రాష్ట్రాల నుంచి రావడం. ఏ గ్రామంలో ఏ మండలం టౌన్లో చూడు మొత్తం మార్వాడి షాపులు వచ్చేసినాయి. వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు దేశభక్తులనే, మనం దేశద్రోహులు అన్నమాట. ఇది తెలంగాణలో పరిస్థితి. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే నథింగ్. బిఎస్కే సేన అట. ఏందా సేన? నిన్ననే చెప్తే కదా బిఎస్కే సేన గురించి, బండి సంజయ్ కుమార్ గురించి. చాలా ఉంది ఇంకా మాట్లాడాల్సింది. చాలా సమయం ఉన్నది. మీరు మళ్ళీ 2028 ఎలక్షన్స్ వస్తాయి, దాని తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, మధ్యలో ఎంతో ఉన్నది కథ. మాట్లాడుకుంటూ వెళ్దాం నెమ్మదిగా. మీరు నేరెళ్ళ బాధితులకి ఎట్లా మోసం చేసినారు, ఎవరెవరిని ఎట్లా ఏమేం చేసినారు, చాలా చెప్పాల్సింది చాలా ఉంది. కేంద్ర మంత్రులని పట్టుకొని ఏమేమి మాట్లాడినారు, చరిత్ర రావాలి బయటికంతా తీస్తాం. మీ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది, కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక కేంద్ర మంత్రి వరకు మధ్యలో జరిగిన వ్యవహారాలు ఏంది, పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నీ పాదయాత్ర ఎవరి డబ్బులతో నడిచింది, ఇదంతా ప్రజలకు తెలవాలి కదా. మీరు అంటున్నారు కదా ఆస్తులు, చెప్పండి. మీ ఆస్తులు మా ఆస్తులు మొత్తం బయట పెడదాం, ఎవరెవరి ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుస్తుంది. మీరు ఏమన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిర్రా, మైనింగ్ బిజినెస్ చేసిర్రా, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని 100,000 కోట్ల ఆస్తులు, ఎట్లా నడుస్తుంది ఈ వ్యవహారం అంతా తెలవాలి కదా. ఇదంతా చెప్తాం భవిష్యత్తులో, ఒక్కొక్కటిగా విడమర్చి చెప్తాం. మిమ్మల్ని ఏం వదిలిపెట్టేది ఏం లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నం చేసినాం. మిస్టర్ బండి సంజయ్ కాంగ్రెస్ని గెలిపించినాడ, మొలతాడని ముస్లిం ఓట్లని పోలరైజ్ చేసిండు. ఆడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉండే, మెజారిటీ మొత్తం గంపగుత్తగా తీసేసారు. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీని కూడా బీజేపీకి కాకుండా చేస్తాడు. మీరు చూడండి, ఆడ ఆల్రెడీ కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గొంతు కోసిండు కరీంనగర్లో. కౌశిక్ రెడ్డిని మీరు ఇంటర్వ్యూ చేశారా, తను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడా? చాలా క్వశ్చన్స్ మిస్ చేశారు. లోకల్గా జరిగింది ఏమో నాకు అందుబాటులో ఉన్న నాకు తెలిసిన క్వశ్చన్స్ నేను అడగడం జరిగింది. అన్ని క్వశ్చన్స్ అడుగుకుంటూ పోవాలంటే 4 గంటల ఇంటర్వ్యూ అవుతుంది. అన్న రుణమాఫీ, రైతు బంధు ఎప్పుడు చేస్తారు? రైతు బంధు ఇస్తారేమో మరి అతి త్వరలో. బండి సంజయ్ గారితో పెట్టుకోకు, మష్ అయిపోతావట. అంటే ఎట్లా మష్ అంటే ఏంది? ఇట్లాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాం మేము. అర్థమైందా? దాదాపు ఒక 10 ఏళ్ళుగా కొట్లాడుతున్నాం మేము. అందరినీ బెదిరించినట్టు మమ్మల్ని బెదిరించినాం అనుకుంటున్నాం బండి సంజయ్. కుదరదు మిత్రమా, అవన్నీ కుదరాయి. మిగతా వాళ్ళని ఏదో ఈటల రాజేందర్ని బెదిరించినట్టు, ఇంకోరిని బెదిరించినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అయిపోయింది కానీ పని మేము చూపిస్తాం. నెక్స్ట్ అన్న, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ గురించి మాట్లాడండి. రైతు బంధు వస్తుందా రాదా? వస్తుంది. రాకపోతే ఎట్లా? రాకపోతే ఊకుంటారా జనం అన్నారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న ఎవరు మన ఈయన ఎవరు